హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్ ఏదైనా మా ఇంట్లోనే చేసుకుంటాము. బట్ ఈసారి గిరి అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నమాట, నేపాల్ ట్రెక్కింగ్కి వెళ్ళారు. సో అందుకని అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. 2 days ఉన్నాము ఇక్కడ. సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. గిరి కూడా నేపాల్కి సాటర్డే వెళ్ళారు. ఇది రసాలు 2 చెట్లు ఉన్నాయి చూడు పక్క పక్కన. ఆ ఇంటి దగ్గర అయితే కింద కూర్చొని భోజనాలు చేయొచ్చు. అట్లా ఉంది, ఫుల్ కాయలు. గ్రేప్ చెట్టు పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయన్నమాట, బ్లాక్ గ్రేప్స్. ఇవి చాలా వచ్చాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. చూడు, బ్లాక్ గ్రేప్స్ ఇవి. మేబీ కూడా చూపించు. నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో గ్రేప్స్ అన్నీ పైన చాలా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ బంచెస్ లాగా ఇలా వచ్చాయి. కానీ ఇవన్నీ ఇంకా పండడానికి టైం పడుతుంది. ప్లాంట్ అంతా పైనుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇదంతా గ్రేప్ ప్లాంట్ అన్నమాట. పండితే ఈ విధంగా ఉంటాయి. ఈ క్లిప్పింగ్స్ అన్నీ లాస్ట్ టైం గ్రేప్స్ వచ్చింటాయి కదా, అవి అక్క తీసినవి. సో కొన్ని యాడ్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి అడీనియం ప్లాంట్స్, చాలా బాగున్నాయి కదా. ముందు రోజే, ఉగాదికి ముందు రోజు నేను వెళ్ళక ముందు ఫ్లవర్స్ అన్నీ తెంపేసిందంట దీనికి, దేవుడికి పెట్టడానికి. గిరి వెళ్ళి 3 days అవుతుంది కదా, 12 days ట్రెక్కింగ్. అది కొంచెం రిస్కీగా ఉంటుందని చెప్పేసి ట్రెక్కింగ్ వీడియోస్ ఇప్పుడు షూట్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. నేనైతే ట్రెక్కింగ్ వీడియోస్ అయితే ఇంకా ఛానల్లో పెట్టాను. ట్రెక్కింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఏదో గుర్తు కోసం కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం వేరు, కంటిన్యూస్గా షూట్ చేయడం వేరు. నేనైతే చెప్పాను, అందుకే లాస్ట్ 2 times వెళ్ళినప్పుడు కూడా ట్రెక్కింగ్ వీడియోస్ ఏవి షూట్ చేయలేదు, నేను ఛానల్లో పెట్టలేదు.
పండుగ రోజు ఓలిగలు, పులిహోర, పాయసం ఇవన్నీ చేసిందమ్మ. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. 2 days అక్కడ ఉన్నాము. ట్యూస్డే రోజు మళ్ళీ రిటర్న్ వచ్చాము.